మీకు అంత మ్యాండేటరీ అవడానికి కారణం ఏంటంటే ఈ మార్పును ఎక్స్పెక్ట్ చేశారు సార్. వేర్ ఇస్ ద డిఎస్సి సార్? డిఎస్సి ఎందుకు చెప్పు నాకు ఊరికి అడుగుతాను. నేను నిన్న అడుగుతాను. టీచర్ పోస్ట్ సార్ చదువు. అసలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటావు? అతని వల్ల రాష్ట్రానికి ఏంటి ఉపయోగం? నిన్ను అడుగుతున్నా, నువ్వు చెప్పు. సిగ్గుండాలా? డిఎస్సి ఎందుకని మాట్లాడుతున్నావా? ఇంకా సిగ్గు లేకుండా సిగ్గులేని మాటలన్నీ. ఇక మీ దరిద్రపూట పరిపాలన మా అంటే 2 నెలల 15 రోజులు ఉంది. ఇక సిగ్గు లేకుండా ఇంటర్వ్యూలకు ఇచ్చుకుంటూ ఇక డిఎస్సి ఎందుకు, మనలో మనం నువ్వు చెప్పు సమాధానం అంటే. అసలు ముఖ్యమంత్రిగా ఆయన ఎందుకు? ఆయన కింద సలహాదారుడు పరికిమాలుడు నువ్వెందుకు? ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి. కాకపోతే పనికిమాలి ఎదవలందరూ రాష్ట్రంలో చేరి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు కదరా. భూమి బతుకులు వచ్చాడా? మీకు అంత మ్యాండేటరీ అవడానికి కారణం ఏంటంటే ఈ మార్పును ఎక్స్పెక్ట్ చేశారు సార్. వేర్ ఇస్ ద డిఎస్సి సార్? డిఎస్సి ఎందుకు చెప్పు నాకు ఊరికి అడుగుతాను. నేను నిన్న అడుగుతాను. టీచర్ పోస్ట్ సార్ చదువు. అసలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటావు? అతని వల్ల రాష్ట్రానికి ఏంటి ఉపయోగం? నిన్ను అడుగుతున్నా, నువ్వు చెప్పు. సిగ్గుండాలా? డిఎస్సి ఎందుకని మాట్లాడుతున్నావా? ఇంకా సిగ్గు లేకుండా సిగ్గులేని మాటలన్నీ. ఇక మీ దరిద్రపూట పరిపాలన మా అంటే 2 నెలల 15 రోజులు ఉంది. ఇక సిగ్గు లేకుండా ఇంటర్వ్యూలకు ఇచ్చుకుంటూ ఇక డిఎస్సి ఎందుకు, మనలో మనం నువ్వు చెప్పు సమాధానం అంటే. అసలు ముఖ్యమంత్రిగా ఆయన ఎందుకు? ఆయన కింద సలహాదారుడు పరికిమాలుడు నువ్వెందుకు? ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి. కాకపోతే పనికిమాలి ఎదవలందరూ రాష్ట్రంలో చేరి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు కదరా. భూమి బతుకులు వచ్చాడా?